ఏపీలో 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ బాధ్యతలు చేపట్టి ఇక రాష్ట్రంలో అనేక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. క్రమంలోనే అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం డిస్నీ ల్యాండ్ వంటి భారీ థీమ్ పార్కులు ప్రపంచ వ్యాప్తంగా కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మన రాష్ట్రంలో కూడా అటువంటి వస్తువుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. దాని పర్యవసానంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇలాంటి థీమ్ పార్కుల్ని నిర్వహిస్తున్నటువంటి ఇమేజికా అనేటువంటి సంస్థ, వండర్లా అనేటువంటి మరో సంస్థతోటి మేము చర్చలు జరుపుతున్నాం అధ్యక్ష. పర్యాటక శాఖ ఈ కంపెనీలు తిరుపతి, విశాఖపట్నం ప్రాజెక్టులను చేపట్టడానికి ఆసక్తి చూపించాయి అధ్యక్ష. అయితే దీని నేపథ్యాన్ని కొంత మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ప్రధానంగా ఈ డిస్నీ ల్యాండ్ లాంటి ప్రాజెక్టులు చాలా ఎక్కువ పెట్టుబడి అవసరమైనటువంటి ప్రాజెక్టులు అధ్యక్ష. $1 బిలియన్ మేర అత్యంత భారీ ప్రైవేట్ పెట్టుబడులు అవసరం అవుతాయి అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి థీమ్ పార్కులు ఎప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీలే టేకప్ చేసినాయి అధ్యక్ష. ప్రభుత్వాలు కేవలం భూమి ఇవ్వటం కానీ, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానీ, సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడం కానీ ప్రభుత్వాలు చేస్తాయి, కానీ పెట్టుబడులు మాత్రం ప్రైవేట్ రంగంలోనే. ఇందాక గౌరవ సభ్యులు చెప్పిన విధంగా పీపీపీ మోడల్లో చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అధ్యక్ష. దాని ప్రకారమే 2024-29 మన పర్యాటక విధానం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎలాంటి ప్రాజెక్టులు కానీ, 5 స్టార్ హోటల్స్ కానీ, ఇతరత్ర పర్యాటక రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి, ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం అనేక రాయితీలు ప్రకటించింది అధ్యక్ష. అందులో ప్రధానంగా 40 కోట్ల వరకు 5% నుంచి 10% వరకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కానీ, కేస్ బై కేస్ ఆలోచించి వాళ్ళకి చాలా సపోర్ట్ ఇవ్వటం, అదేవిధంగా పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల పరిశ్రమలకు ఏ రకమైనటువంటి